తెలియదు. అమెరికా ప్రెసిడెంట్ ఎవరంటే చెప్తారు, ఇంగ్లాండ్ ప్రెసిడెంట్ ఎవరని చెప్తారు, కానీ మీ తాత ఎవరంటే ఏమనని మా నాన్న అడగాలంటారు. మరి దీన్ని డెవలప్మెంట్ అంటారు లేదా వెనకబడుతూనే ఉంటారు, నాకైతే అర్థం కాదు. అందుకని మనం చెప్పాల్సింది అంటే మన చరిత్ర ఫస్ట్. మనం అందరం కూడా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా 80% బొబ్బిలి మండలం నుంచి యుద్ధం అయితే జరిగిందని అనమాట చాలా మంది తెలుసు. క్రీస్తు శకం 1652లో ఇప్పుడు మనం ఉంటున్నటువంటి బొబ్బిలి ఏదైతే ఉందో దాని నిర్మాణం జరిగింది. ఇది శ్రీకాకుళంలో షేర్ ఖాన్ నవాబు పరిపాలించేటప్పుడు ఆయనకి అక్కడ లోకల్గా పితూరులు దండయాత్ర చేసినప్పుడు రాజా లింగప్పరాయుడు అని చెప్పి వెంకటగిరి సంస్థానం నుంచి మన వెలమదొర గారు వచ్చారు. ఆయన వచ్చి ఇక్కడ పితూరులను అణచేసిన తర్వాత ఆ షేర్ ఖాన్ మెచ్చుకొని మీకు ఒక ప్రాంతాన్ని ఇస్తాను పరిపాలించుకోండి అన్నారు. ఆయన 12 గ్రామాలు ఇచ్చారు. ఆయన ఇప్పుడున్నటువంటి తెరలాం కానీ చుట్టుపక్కల గ్రామాలు మన బంజిపేట దగ్గర నుంచి బొబ్బిలి మండలంలో ఇప్పుడు ఏమవుతున్నాయో 12 గ్రామాలు ఆయన మొక్కాసుదరగా ఇచ్చి పరిపాలించుకోమని చెప్పాడు. అయితే షేర్ ఖాన్కి గుర్తుగా షేర్ అంటే పులి, పెద్ద పులి, దాని పేరు మీద ఆయన బొబ్బిలి అనేటువంటి ఒక టౌన్ నిర్మాణం చేసి ఈ లింగప్పరాయుడు ఏం చేశారంటే తన కుమారుని ఇక్కడ రాయడప్ప రంగారావు అంటారండి, ఆయన తర్వాత వారసుడు, ఆయన కదా అప్పచెప్పి నెల్లూరు సంస్థ ఈ 12 గ్రామాలు ఇచ్చి షేర్ ఖాన్ అని చెప్పారంటే మీరు స్వతంత్రులే, ఎవరికి ట్యాక్స్ కట్టిన అవసరం లేదు, మీరు ఎవరికి అప్పం చెల్లించనక్కర్లేదని చెప్పి స్వతంత్ర రాజ్యంగా ఆయన ప్రకటించి వెళ్ళిపోతే వీళ్ళు ఏం చేశారంటే ఇంత చిన్న రాజ్యం అనే దీనికి మన ఎమ్మెల్యే రంగారావు గారు వచ్చారు, శశికృష్ణ రంగారావు గారు వచ్చి ఏపీ వెల్మ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే అక్కడ సమయభావం వల్ల పూర్తిగా వివరాలు చెప్పలేకపోయినా మాట్లాడడానికి కూడా అవకాశం లేకపోయింది. సో ఈ రోజు దీని గురించి వివరంగా నేను చెప్తున్నాను. ఈ సీడీని ఇక్కడే మనకి సేల్స్ కౌంటర్ పెట్టాము. మాకు 50 రూపాయలు ఖర్చు అయింది, ఒక్కొక్క సీడీకి సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఆర్పపట్నం స్టూడియోలో మేము రికార్డ్ చేయించాం. అయినా కానీ దీన్ని 20 రూపాయలకి ఒక ఆఫర్గా ఇద్దామని చెప్పి ఇక్కడ పెట్టాము. మీరంతా కూడా ప్రతి ఒక్కరూ ఒక సీడీ కొని విని దీనిలో మంచిలు ఏమనంటే మీరందరూ మాకు తెలియపరచండి. దాని మీద ఫోన్ నెంబర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వెల్మ కమ్యూనిటీ సోదరిమణులకి అందరికీ విజ్ఞప్తి, ఈ కార్యక్రమం కోసం మీరు ఎక్కడెక్కడ ఇంకా ఆట కార్యక్రమాలు ఉన్నాయి, పిల్లలందరికీ గిఫ్ట్లు కూడా ఉన్నాయి. దయచేసి మీరందరూ ఇక్కడికి వచ్చే పెద్దల యొక్క మెసేజ్ వినాలి. వాళ్ళు ఒక సందేశాన్ని ఇస్తారు, ఆ సందేశాన్ని మీరు సావధానంగా విని మీ యొక్క కమ్యూనిటీ పరంగా కానీ మీకేమైనా అవసరాలు ఉంటాయో కానీ అవన్నీ మీరు ఉపయోగించుకోవాలి. వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తున్నారండి. ఏపీ వెలమ సంఘం హిమాయత్ నగర్ వాళ్ళు నిన్న వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. వాళ్ళు మనకి ఆ సమామతంగా మన కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చారు. ఆల్రెడీ ఆర్థిక సాయం కావాలనుకుంటే వీళ్ళు తోడ్పడడానికి సిద్ధంగా ఉన్నారండి. మీ యొక్క వివరాలు వాళ్ళకి తెలియపరచాల్సింది ఇక్కడ బాడీ మెంబర్కి తెలియబిల్ నుంచి ఇచ్చేసినటువంటి బొబ్బిలి శాసనసభ్యులు మరియు వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనరు మరియు వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి మన శ్రీకృష్ణ రంగారావు గారికి నేను అనేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాయి. ఇచ్చేసినటువంటి మన వెలమ పెద్దలు గొల్లు కృష్ణ గారికి, అప్పారావు గారికి, అలాగే బాబురావు గారికి, ఇంకా రవి గారికి, రంగారావు గారికి, ఇంకా మరి కొంతమంది ముఖ్యులు రావాల్సి ఉంది, వస్తారు. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. 96లో దీన్ని స్థాపించడం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలతో ఇది ఇంత ఈరోజు కొన్ని వేల మందితో మనం ఇక్కడ ఒక వనభోజన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మన బాడీని ఒక్కొక్కరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా మన నగరేష్ నాయుడు గారు ఆహ్వానిస్తారు. గౌరీ నాయుడు అండి, మాది ఖమ్మవలస బొబ్బిలి మండలం. నేను ఫ్లెమింగ్ ల్యాబొరేటరీస్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్నాను. రెడ్డి మహేశ్వరరావు అండి, మా జగ్గునాయుడు పెట్ట బొబ్బిలి, ఇక్కడ చింతల్లో ఉంటున్నాం. నాకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉంది. థ్యాంక్ యూ సార్. నా పేరు ఎం ఎల్లవనారండి, మా జీఎంవలస మండలం, మా సేవాడి గ్రామం. నేను ఇక్కడ ప్రజెంట్ రక్షణ రంగంలో స్టోర్స్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నానండి.
దయచేసి ఒకసారి వచ్చి మీరు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. జరగడానికి సహకరిస్తున్నారండి. హెవీగా ఉందండి, క్రౌడ్ చాలా హెవీగా ఉంది. దయచేసి జెంట్స్ వెనకాల యువకులు ఎవరైతే ఉన్నారో యువకులు అనుకున్నాను కూడా మహిళలకు అవకాశం ఇవ్వాల్సిందిగా కూర్చోడానికి దయచేసి సభాముఖంగా నేను కోరుచున్నాను. ఉంటామని అమ్మా మీకందరికీ మేము మన్నించండి. మీకు ఇక్కడ సిహెచ్ ఈశ్వరరావు గారు కూడా రావాలి. వీళ్ళందరూ ఎంతో కొంత కార్యక్రమం చేసి ఈ కార్యక్రమానికి డొనేషన్స్ ఇవ్వాల్సుకుంటే వాళ్ళ ఆర్గనైజేషన్ కలిస్తే బెటర్ అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూర్య అధినేత లోకరు సూర్యప్రకాశ్రావు గారు వచ్చేసారు. ఆయన ఎప్పుడు వినిపిస్తుంటారు. నెక్స్ట్ ఆయన చీఫ్ ప్యాట్రన్ గా మనం ఆయన నియమించుకున్నామండి. చీఫ్ ప్యాట్రన్ నెక్స్ట్ సూర్య అధినేత లోకరు సూర్యప్రకాశ్రావు గారు. కాసేపట్లో సభ స్టార్ట్ అవుతుంది. దయచేసి ఎవరన్నా ఎక్కడైనా సభకి రావాల్సింది సార్. ఇక్కడ అందరూ చెప్పకుండా వాళ్ళకి ఆశీర్వాదం. నెక్స్ట్ అనవసరంలో నెంబర్ అండి చెప్తాను. సన్యాసి నాయుడు గారు వచ్చి ఆయన పేరు గొల్లు బాబురావు గారు బీసీ వనసంఘం ఎస్ఆర్ నగర్ ప్రెసిడెంట్ గారండి. ఆయన కోట అప్పారావు గారు వస్తారు. నెక్స్ట్ ఈయన బీసీ వన సంఘం జనరల్ సెక్రటరీ. నెక్స్ట్ పూలబొకేతో సన్మానిస్తారు. ఓకే మీరు ఆల్రెడీ పిలిచాను. మీరు మామాడు మనకు సార్ ఉత్తరాంధ్ర సేవా సమితి శ్రీకాకుళం అక్కడికి వేణు గారిని బొకేతో సన్మానిస్తారండి. ప్రెసిడెంట్ గా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. దత్తి కృష్ణనాయుడు గారు మీరు తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వండి. సభను అలంకరించినటువంటి మనకి బొబ్బిలి శాసనసభ్యులైనటువంటి సుజయకృష్ణ రంగారావు గారు ఇక్కడికి ఇచ్చేసినందుకు మొట్టమొదటిగా ఆయనవే సార్కి అనేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మన సూర్యపత్రిక అధినేత అయినటువంటి సూర్యప్రకాష్ గారు మన కులము అంటే ఆయనకి ఎంతో పేరు అభిమానం. ఆయన అసలు ఈ వెలమ అసోసియేషన్స్ ఈరోజు ఇన్ని ఏర్పడ్డాయి అంటే దానికి మూల అనుసంధానకర్త మన లోకవరపు సూర్యప్రకాష్ గారు. ఒక్కసారి ఆయన కోసం ఆ కుప్పలేలమ అనే సంస్థని ఎల్బీ నగర్లో చింతలకుంటలో స్థాపించి మనము కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే మన అసోసియేషన్ కి గతంలో పనిచేసినటువంటి ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి కొల్లి కృష్ణ గారికి రామగోపాలరాయుడు ఫౌండేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి ఆయన మన ఎస్ఆర్ నగర్ వెలమ అసోసియేషన్ ప్రెసిడెంట్ అటువంటి నా వెలమ సోదరీమణులకు పెద్దలకు మరియు ముఖ్యంగా నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు వెలమ సోదరులు సోదరిమణులు అందరూ ఇచ్చేసినటువంటి వెలమ కుటుంబ సభ్యులందరికీ కూడా, ఎందుకంటే అప్పుడప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటేనే మన యొక్క కుల పెద్దలు ఎవరు, మన కులంలోనూ మన పెద్దల్ని కలుసుకోవటం, తర్వాత ఎవరెవరు ఉన్నారు మన పక్కింట్లో ఉంటారు కానీ ఆయన మన కులం అని కూడా మనకు తెలియదు. ఒక్కొక్కసారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన దత్తి కృష్ణనాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
అయితే వస్తారో నవ్వుతూ అంతే ఇదిగా నవ్వుతూ మిమ్మల్ని అందరినీ పంపించాలి. లేకపోతే ఆ కృష్ణనాయుడు గారికి మరి ఎట్లాంటి బాజా భజంత్రీలు అయితే తెలుసు నాకు. తర్వాత అందరికీ వచ్చా మనం ఆంధ్ర తెలంగాణ రెండు స్టివేషన్ ఏదైతే ఉందో అది పోతుందని ఒక అపోహ ఉంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో పోవని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మేము ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది, వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి మన పెద్దలు ఉన్నారు, మన రంగారావు గారు, వీళ్ళంతా కూడా మన సుజాకృష్ణ రంగారావు గారు, వీళ్ళందరి ద్వారా కూడా ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు అందరినీ కూడా తీసుకొని మళ్ళీ కేసీఆర్ గారి దగ్గరికి మళ్ళీ ఇంకో రిప్రజెంటేషన్ ఇస్తాము. మరి ఇటువరకు ఏదైతే వారు కేసీఆర్ గారు ఆ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో ఆ జీవో ఆపడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మన కులానికి సంబంధించినటువంటి విద్యార్థులు కానీ వాళ్ళకి రావాల్సిన పెద్దలందరం కూడా ప్రయత్నం మనము ఆంధ్ర నుంచి వచ్చిన వెలమ పెద్దలందరూ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఒక కళ్యాణ మండపం ఒకటి ఉండాలని చెప్పి దాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మేము అందరం ఉన్నాము. మీ అందరూ కూడా చప్పట్లతోటి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నాం. ఒక పెద్ద కళ్యాణ మండపం అవన్నీ కట్టుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టు చూస్తున్నాం. అక్కడే మన పిల్లలకి చదువులకి పెద్ద పెద్ద చదువులు వెళ్ళే పిల్లలకి ఉచితంగా చదువు చెప్పే విధంగా కూడా ఐఏఎస్లు ఐపీఎస్లకి వాళ్ళకి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పించేదానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాము. చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మళ్ళీ వేరే సందర్భంలో మీకు అన్ని విషయాలు వివరంగా తెలియజేస్తా ఉన్నాం. తర్వాత ఈ సందర్భంగా మీరు నన్ను పిలిచినందుకు మరొకసారి మీకు అందరికీ కూడా కార్తీక మాస వనభోజనాల శుభ సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మా ఆడపడుచులకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు చేసుకుంటాం. బొబ్బిలి నుంచి ఇందాక మేము మాట్లాడడం జరిగింది. బొబ్బిలి నుంచి ప్రత్యేకంగా కృష్ణగారు నేను మీటింగ్కి రావడం జరిగింది అంటున్నారు. చాలా సంతోషకరం. ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ అంటే మనం అందరూ ఎవరి కులం పేరుతో వాళ్ళు పెట్టుకుంటున్నప్పుడు మనం మాత్రమే భయపడాలి. మన సర్వీస్ రూల్స్ ఉద్యోగస్తులు కానీ మనం భయపడాలి. ఇప్పుడు అందరూ చేస్తున్నప్పుడు మన వాళ్ళు మేము కుష్పులాంటి పోలాంటి వాళ్ళు మన బీసీ సంఘంతో పాత ఎక్స్ సిద్ధార్థ కల్చరల్ అసోసియేషన్ ఈ పేరుతో ఇప్పుడు పెంచుకుంటున్నాము. ఇప్పుడు ఎల్బీ నాని దగ్గర కట్టిన బిల్డింగ్ లో సరే అంతవరకు ఇప్పుడు బీసీడీ అనేది మనకు ఉంటుంది. మన పెద్దలు చెప్పారు దాని గురించి, దానికి మాట్లాడడం కూడా పద్ధతి కాదు. ఎందుకంటే టైం చాలా తగ్గిపోయింది. అయితే ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. అసలు వెలమ అనేది భోజన మహోత్సవానికి ఇచ్చేసినటువంటి మన కుల పెద్దలు ప్రజలు, మన బొబ్బిలి సింహం చిన్న రంగారావు గారు, మన హైదరాబాద్ టైగర్ సిద్ధి ప్రకాష్ రావు గారికి, మిగతా తదితర పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకా బాగా చేయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నాం. మెంబర్షిప్ ఒకటి ప్లాన్ చేయాలా గారికి హృదయపూర్వక నమస్కారాలు వర్క్ చేస్తాం. దాని ద్వారా మనకు ఏవైతే అవసరాలు ఉన్నాయో గవర్నమెంట్ నుంచి తీసుకోవాల్సినవి వాటిని ఫైనలైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అందరూ ఒకే తాటి మీద ఒకే స్ట్రెంగ్త్ ఒకసారి చూపించాలనేసి ట్విన్ సిటీస్లో ఉన్న వెలమాస్ అందరినీ కలిసి ఒక వేది మీద తీసుకొచ్చి తద్వారా మన బ్యాక్వర్డ్ క్లాసెస్ వెలమాస్ స్ట్రెంగ్త్ ఏంటో ఒకసారి చూపించాలనే ఉద్దేశం కూడా మా సభకి అధ్యక్షత వహించిన కృష్ణనాయుడు గారికి, అలాగే ముఖ్య అతిథిగా దయచేసినటువంటి సూర్యప్రకాష్ రావు గారికి, ఇతర అసోసియేషన్స్ అధ్యక్షుల వారికి, మరి వేదిక మీద ఉన్న ముఖ్యులందరికీ, అదేవిధంగా భాగ్యనగర్ వెలమ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు 50 మందికి, మరి వెలమ బంధువులు 50 మందికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు
ఈ వనభోజన కార్యక్రమానికి ముందుగా నన్ను ఆహ్వానించినందుకు నిర్వాహకులకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. గత సంవత్సరంలో కూడా ఈ వనభోజనం కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు, నేను రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నేను రావడానికి ముఖ్య కారణం మరి బొబ్బిల ప్రాంతం నుంచి ఇంతమంది ఇక్కడికి వచ్చి స్థిరపడి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లోని మనలో అందరిలోని ఐక్యతని పెంపొందించే విధంగా ఈ వనభోజన కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయి అని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు దయచేసి ఏ ఒక్కరూ కూడా తప్పకుండా అందరూ కూడా హాజరైతే మనం అందరూ కూడా కలవటానికి, మన కష్ట సుఖాలు తెలుసుకోవడానికి, భవిష్యత్తులో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, మనలో ఎవరికి ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు ఏ విధంగా తొలగించే అవకాశం ఉంది, మనలో కలిగిన వాళ్ళు ఉన్న వెలుమలు కూడా చాలామంది ఉన్నారు హైదరాబాద్లో, ఇక్కడికి కూడా చాలామంది హాజరై ఉన్నారు. నా కోరిక ఏంటంటే ఒక ఐకమత్యంతో అన్నదమ్ముల్లాగా మరి ఎవరైతే ఆంధ్ర నుంచి వచ్చి స్థిరపడ్డారో, అదేవిధంగా ఇక్కడ మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా భావించి మీలో ఒకరుగా వాళ్ళని కలుపుకెళ్ళటానికి ప్రయత్నం చేయాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. మనకి గత సంవత్సరం ఈ వనభోజన కార్యక్రమానికి వచ్చినప్పుడు అప్పటికి ఇంకా రాష్ట్ర విభజన జరగలేదు. మరి ఆ రోజు మరి భవిష్యత్తులోనే త్వరలోనే రాష్ట్ర విభజన జరుగుద్ది. జరిగినప్పుడు కొన్ని ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమైనా మనకు వస్తాయేమో అని మనం ఆలోచన చేశాం. మరి మనం అనుకున్నట్లుగానే కొంత విభజన తర్వాత ముఖ్యంగా రిజర్వేషన్కి సంబంధించి ఇబ్బంది గురించి నాకన్నా ముందు పెద్దలు మాట్లాడారు. అయితే సిడి స్టేటస్ని తొలగిస్తున్నట్లుగా ఓసీలుగా పరిగణలోకి తీసుకున్న విధంగా ఆ జీవోలో పెట్టడం జరిగింది. అదృష్టవశాత్తు అప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ అక్కడ ఆ పరిస్థితిలోనే అవుతున్నప్పుడు మరి కృష్ణనాయుడు గారు నాకు చెప్పడం జరిగింది, మరి అలాగా శాసనసభ సమావేశాలు అవుతున్నాయి కదా, మరి దీనివల్ల ఇప్పటికే కేసీఆర్ గారు అబ్బాయి వారితో కూడా ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది. మరి దాని ప్రకారంగా మనకి ప్రస్తుతానికైతే దాన్ని ఆపిపెట్టున్నారు. అయితే అది సంపూర్ణంగా జీవోని రద్దు చేసే విధంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మీకు మనవి చేస్తున్నాను. తెలియవలసిన అవసరం ఉంది, మన భావి తరాలకి చెప్పవలసిన అవసరం ఉంది. చరిత్రలోని చాలా విషయాలు మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. చరిత్రలో చెడ్డ కూడా ఉంటుంది, కానీ దాన్ని పక్కన పెట్టి మంచి విషయాలు మాత్రం తప్పనిసరిగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ విధంగా తెలుసుకోగలిగితే మన పిల్లల్ని మనం ఇంకా చక్కటి రీతిలోని తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ, ఈ ప్రకారంగా పౌరుషం అవసరం. ఈ రోజుల్లో పౌరుషం కాదు, బొబ్బిలి రాజులు పౌరుషంతో పాటు నీతి నిజాయితీకి కూడా మారిపోయారు. ఆ నీతి నిజాయితీని తద్వారా మన వెలమలకి మంచి పేరు తెచ్చే ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి ఈ రోజుల ప్రకారంగా మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. చరిత్రలో మంచి విషయాలు తెలుసుకొని మరి ఏదైతే ఇతరుల గురించి ఆలోచన చేసే తత్వం మన పూర్వీకుల్లో ఎక్కువ ఉండేదో దాన్ని భావి తరాలకి మన పిల్లలకి కూడా పెంపొందించే ప్రయత్నం ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చేయాలని, ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు ఎన్నో సాగిస్తారు. దయచేసి ఆ కార్యక్రమాలను కూడా మీరు వీక్షించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. జై వెలమ. పిల్లలకి కూడా ఆటల పోటీల కార్యక్రమాలు ఉన్నాయండి, వాళ్ళందరూ దీన్ని
సరిపోద్ది రెడీ వెయిట్ సార్ కమ్యూనిటీ సోదరులకందరికీ విజ్ఞప్తి, దయచేసి మహిళలకి భోజనశాల దగ్గర అవకాశం ఇస్తే వాళ్ళు త్వరగా భోజనం చేసేసి మళ్ళీ మన స్టేజ్ దగ్గరికి వచ్చేస్తారండి. మేము ఇక్కడ చిన్నలో చాలా మీరందరూ కలిసి మాకు హెల్ప్ చేస్తాం. ఈ కార్యక్రమం కూడా మేమందరం ఇక్కడ చిన్న చిన్న అందరూ 2000 5,000 వేసుకుంటూ మేము కలెక్ట్ చేసాం. మీరందరూ కలిసి మాకు జనాలు వెనక ఎంతున్నారా సాంబార్ కావాలా పప్పు ఉంది.